మేడ్చల్ సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరా ఉంచి వీడియోలు తీశారు అని విద్యార్థినులు ఆగ్రహించారు. వంట చేసేవారే వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వారిని హాస్టల్ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు గేటు తాళాలు పగలగొట్టి లోపలికి దూసుకెళ్లారు. ఎన్ఎస్యుఐ నాయకులకు కళాశాల సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు అని భీష్మించారు ఎన్ఎస్యుఐ నాయకులు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాలికల హాస్టల్ వద్దకు చేరుకున్నారు. వీడియోలు తీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు ఇప్పటికే కాలేజీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి చేజారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ కాలేజీ హాస్టల్ వద్దకు చేరుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాగా విద్యార్థుల ప్రైవేటు వీడియో రికార్డులు ఉన్నట్లు ఇంతవరకు ఆధారాలు దొరకలేదు అని, అనుమానితులు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని ఏసీపీ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్లు రుజువైతే నిందితులకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఆందోళనకు విద్యార్థి సంఘాల నేతలు ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. పరిస్థితి ఎట్లా ఉంది, యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం ఉందా అని చూడడం జరిగింది. ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. సో అనుమానానికి అయితే అవకాశం ఉంది. ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా. ఒకవేళ అటువంటిది ఏదున్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ కాలేజు ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేడ్చల్ సీఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. అక్కడ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఏంటి అప్డేట్స్? ఎస్ మహేశ్వరి, సీఎంఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం అదే స్పాట్ వద్ద ఉన్నాము. నిన్న మధ్యాహ్నం నుంచి ఎన్ఎస్ఏ నాయకులు, ఎస్ఎఫ్ఐ అలాగే ఏబీవీపీ విద్యార్థి సంఘాలంతా వచ్చి కూడా ఇక్కడ ఏదైతే వీడియో తీశారంటూ కూడా మహిళలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. యువతలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా న్యాయం జరగాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాసేపటి క్రితం వరకు కూడా పూర్తిగా ఇప్పటివరకు ఎవరైతే అనుమానితులు ఉన్నారో అందులో 5 మందిని కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వారిని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే మెస్ ఇన్ఛార్జ్ ఉంటారో ఆ మెస్ ఇన్ఛార్జ్ని కూడా ఇప్పుడే ప్రస్తుతం కాసేపటి క్రితమే కూడా అతన్ని కూడా అదుపులో తీసుకొని ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఒకవైపు అయితే ఏబీవీపీ నాయకులు కానీ ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకవైపు గర్ల్స్ హాస్టల్ లోపల, అలాగే ఇక్కడ పూర్తిగా బయట కూడా ఆందోళన కనిపిస్తూ ఉంది. మరోవైపు ఒకవైపు మెస్ ఇన్ఛార్జ్ని తీసుకొని వెళ్లడంతో కూడా ఇక్కడ అంతా సీఎంఆర్ కాలేజ్ ఎవరైతే విద్యార్థులంతా ఉంటారో వారందరూ కూడా ఏకమై ఇక్కడికి వచ్చి ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత ఆ రోజు రాత్రి వచ్చిన తర్వాత దానికి సంబంధించి అందరూ అమ్మాయిలంతా కూడా హాస్టల్లోకి వచ్చారు. హాస్టల్లోకి వచ్చిన అనంతరం కూడా ఆ సమయంలో ఎవరైతే బాత్రూంలోకి ఒక వ్యక్తి వెళ్ళారో అనే ఒక షాడో కనిపించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ అమ్మాయి కేక వేయడంతో అందరూ వచ్చి చూసేసరికి కూడా ఎవరైతే మెస్ ఇన్ఛార్జ్ సంబంధించి ఆ వ్యక్తి ఉన్నారో ఆ పక్కనే కూడా అతని రూమ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ పక్కనే కూడా అమ్మాయిలకి సంబంధించి వాష్రూమ్స్ కూడా ఉండడంతో అయితే ఎవరో ఆ మెస్ ఇన్ఛార్జ్కి సంబంధించి ఆ మెస్లో పనిచేసే వాళ్ళే లోపలికి వెళ్ళినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. సో వారందరి ఫోన్ కూడా చెక్ చేసినట్టుగా కూడా తెలిసింది. ఆ మొబైల్స్లో ఎటువంటి ఆధారాలు అయితే ప్రస్తుతం దొరకలేదు. ఎవరిని అడిగినప్పటికీ మేము ఏమీ చేయలేదంటూ కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇక్కడ సీఎంఆర్ కాలేజ్ ఏదైతే గర్ల్స్ హాస్టల్ మనం చూస్తున్నామో ఇదే గర్ల్స్ హాస్టల్లో కూడా ఆ ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా ఆ యువతులంతా కూడా బయటకు వచ్చి మాకు న్యాయం జరగాలి, ఆ వీడియోలు ఖచ్చితంగా డిలీట్ చేయించాలి, ఏదైతే తీశారో లేకపోతే ఎవరైతే ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో వారందరినీ కూడా బయటికి తీయాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తంగా కూడా మెస్ ఇన్ఛార్జ్కి సంబంధించి మెస్లో ఎవరైతే కుకింగ్ కోసం పనిచేస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. ఇప్పుడు దానికి మెస్ ఇన్ఛార్జ్ పూర్తిగా ఎవరైతే హెడ్ ఉంటాడో అతన్ని కూడా ప్రస్తుతం ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు.
మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ పూర్తిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోడ్డు అంతా సిఎంఆర్ కాలేజ్ పూర్తిగా కూడా ఆందోళనతో కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే ఒక మెస్ ఇన్ఛార్జిని అరెస్ట్ చేయడంతో కూడా మరి ఇందులో ఎంతమంది ఉన్నారు, పూర్తిగా ప్రాథమిక ఆధారాలు సేకరించే పనులు అయితే పోలీసులు పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మేడ్చల్ పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది నాయకులు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు వీడియో రికార్డ్ చేశారని చెప్తున్నారు, ఎటువంటి ఆధారాలు దొరకలేదని కూడా చెప్తున్న పరిస్థితి, జస్ట్ ఇవి ఆరోపణల వరకు కూడా అని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆరోపణలు అని చెప్పేసి ఏసీపీ గారు చెప్పడం నిజంగా బాధాకరము. ఏసీపీ గారు ఏదో ఇప్పటిదాకా నేను చూసిన పిల్లల దగ్గర ఒక వీడియో, ఏసీపీ గారు అట్లా మాట్లాడడం ఎక్కడిది? ఎలాంటి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఆరోపణలు ఎట్లయితాయి? ఇప్పుడు వాళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆరోపణలు నిప్పు లేకుండా పొగెట్లా వస్తుంది? ఇప్పుడు వాస్తవాలు జరుగుతున్నాయి కదా. అంతమంది ఆడపిల్లలు రోడ్డు ఎక్కిలంటే, ఆడపిల్లలు రోడ్డు ఎక్కిలంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దాదాపు 11 మంది వర్కర్లు గత 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి తతంగం అని చెప్పేసి పాపం పిల్లలందరూ వాపోతున్నారు, ఏడుస్తున్నారు అమ్మాయిలు. అంటే ఎవరిది ఏం రికార్డు చేసినటువంటి ఒక విధానంతో అంటే ఎడిపోతున్నది వాళ్ళ మేనేజ్మెంట్. నిజంగా ఆరోపణ ఏది ఉంటే మేనేజ్మెంట్ ఎందుకు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పలేకపోతున్నది? గోపాల్ రెడ్డి గారు ఏడ దాక్కున్నాడు? ఎందుకు వాళ్ళ ఇన్ఛార్జి ప్రీతిరెడ్డిని ఎందుకు దాచిపెడుతున్నారు? మరి ఆమె ఇన్ఛార్జి ప్రీతిరెడ్డి గారు ఉండాలి కదా, హాస్టల్ సంబంధించినటువంటి ఇన్ఛార్జి ప్రీతిరెడ్డి గారు ఇక్కడ ఉండి అమ్మాయిలకు సమాధానం చెప్పాలి కదా. నువ్వు నిజంగా దాయలేదు, మరి ఎందుకు దాన్ని నువ్వు నిజంగా ఆరోపణే అనుకోండి, మరి ఎందుకు మీరు దగ్గర ఉండే ఎందుకు చెప్పట్లేదు యాజమాన్యం? అంటే ఇది వాస్తవానికి 100% జరిగింది. ఇక్కడ చాలామంది పిల్లలకు చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ పోలీస్ యంత్రాంగానిది. దాంతోపాటు ఈ సిఎంఆర్ కాలేజ్ యాజమాన్యాన్ని. గోపాల్ రెడ్డి రావాలి కదా ఇక్కడికి. గోపాల్ రెడ్డి వచ్చి వాళ్ళ స్టూడెంట్సే కదా, వాళ్ళ విద్యార్థులే కదా, వాళ్ళ విద్యార్థులతో మహిళలు అక్కడ యువతలతో మాట్లాడారా? మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మాయిలతోటి మాట్లాడడం జరిగింది. మేము భారతీయ జనతా యువమోర్చా మా రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు ఏదైతే వెంటనే మేము ఇక్కడికి వచ్చినాం. వెంటనే అమ్మాయిలతో కూడా మాట్లాడినాం. అమ్మాయిలు కూడా అదే వాపోతున్నారు. మాకేమంటున్నారంటే ఫోరెన్సిక్ని తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే దానికి సంబంధించినటువంటి హద్దులు ఉంటాయో అవన్నింటినీ కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే వెంటనే ఆ 11 మందిని అదుపులోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంతోపాటు ప్రీతిరెడ్డి ఇన్ఛార్జ్ ప్రీతిరెడ్డి గారిని కూడా ఇక్కడ అదుపులోకి తీసుకోవాలి. దాంతోపాటు ఈ యాజమాన్యాన్ని కూడా బాధ్యుని చేయాలి. యజమాని మీద కూడా ఏదైతే గోపాల్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల కూడా మహిళలంతా కూడా వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ కూడా కొంతమంది మహిళలు అలాగే ఈ కాలేజీకి సంబంధించిన వారందరూ కూడా ఉన్నారు. సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఒక ఉమెన్గా కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు వారికి సపోర్ట్గా. అసలు మీకు తెలిసింది ఏంటి? మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా వారితో? చేసాము. ప్రాబ్లమ్ ఇస్ దట్ వాష్రూమ్స్ వెనకాల ల్యాడర్స్, సీసీ కెమెరాస్ పనిచేయకపోవడం, ప్రీతి రెడ్డి అనే వార్డెన్ నిన్న కస్టడీలో ఉందని చెప్పి ఇప్పుడు లేకపోవడం. దిస్ ఇస్ ఆల్ సస్పెక్టింగ్ వెరీ బ్యాడ్లీ. సో ఇది జస్ట్ ఆరోపణల వరకు ఎటువంటి ఆధారాలు లేవు. వాళ్ళ మొబైల్స్ చెకింగ్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అంటే కాకపోతే 300 అనేది ఫేక్ న్యూస్, 300 వీడియోస్ ఇవన్నీ అనేది ఫేక్ న్యూస్. కానీ ప్రీతి రెడ్డి నిన్న ప్రొటెస్ట్ జరిగినప్పుడు కస్టడీలో తీసుకున్నా అని చెప్పారు పోలీస్ వాళ్ళు. మార్నింగ్ లేచేసరికి నైట్ ఎస్కేప్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తన సైడ్ తప్పేం లేనప్పుడు ఎస్కేప్ అవ్వదు కదా. మీరు లోపలికి వెళ్ళారా? అక్కడ అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాష్రూమ్స్ దగ్గర కానీ మెస్ కూడా పక్కనే ఉందని చెప్పి లోపలికి మమ్మల్ని అలౌ చేస్తలేరు. వి ఆల్ గాట్ ద ప్రూఫ్స్, ఫొటోస్ కానీ సీసీ కెమెరాస్ కొన్ని బెండ్ డౌన్ అంటే కిందకు ఉన్నాయి కొన్ని, అండ్ ల్యాడర్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ మేము చూపిస్తాను. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇట్స్ టెరబుల్. అంటే ఇంకా ఏం రెస్పాన్స్ లేకపోయేసరికి సగం మంది అమ్మాయిలు రేస్ చేసి వాయిస్ బయటికి రాలేకపోతున్నారు. ఇన్వెస్టిగేట్ మొత్తంగా ఏదైతే ఉందో ఈ కాలేజ్ దగ్గర అక్కడ మెస్ పక్కనే చాలా వరకు కూడా వెంటిలేటర్ ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ లోపల వరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. లోపల వరకు చాలా వరకు మహిళలు ఇక్కడ యువతులకు సంబంధించి కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రొటెస్ట్కి సంబంధించి కూడా అందరినీ ఇక్కడ ఏబీవీపీ కానీ ఎస్ఎఫ్ఐ నాయకులు అందరూ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా న్యాయం జరగదు. 3 నెలలుగా కూడా ఇదే సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతూ ఉంది. కానీ ఇప్పటివరకు దానిపైన స్పందన లేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. సో మీరు చెప్పండి, ఒక మహిళగా మీరు ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మీరు లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేశారు, ఏమంటుంది లోపల సిచ్యువేషన్? వాళ్ళకి జస్టిస్ కావాలంటున్నారు. ఇంకా మొత్తం ప్రీతి రెడ్డిని బయటకు తీసుకురావాలి, అన్ని ఇంకా సీసీ కెమెరాస్ అన్ని పక్కా ఉండేటట్టు చూసుకోవాలి. నిన్న కండిషన్స్ ఒక 5 ఇచ్చారు, వాటిని బట్టే నడుస్తుంది. దే సైడ్ విదిన్ 2 to 3 days అన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు. మరి ఇంకా నో రెస్పాన్స్ అయ్యేసరికి వీఆర్ వెయిటింగ్ హియర్. అంటే ప్రాపర్ అమ్మాయికి సేఫ్టీ ఉండాలి కదా ప్రతిదానికి. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం.
ఓకే, మొత్తంగా కూడా ఇదే గర్ల్స్ హాస్టల్ వద్ద కూడా చూసుకుంటే సిచ్యువేషన్ అయితే లోపల ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతూ ఉంది. ఎవరైతే ఆ యువతులంతా ఈ హాస్టల్స్లో ఉంటారో వారందరూ కూడా బయటకు వచ్చి అయితే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఓన్లీ మా యువతులు అలాగే దానికి సంబంధించిన పోలీసు బందోబస్తు మాత్రం ఇక్కడ జరుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా పూర్తిగా ఈ పరిసర ప్రాంతాలు కూడా పోలీసు బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మొదలైన ఈ ప్రొటెస్ట్ ఇప్పటివరకు కూడా సాగుతూ ఉంది. దీంట్లో ఖచ్చితమైన పరిణామాలు ఏమేమి జరిగాయో వాటన్నిటి కూడా బయటికి తీసుకొని రావాలి, మాకు న్యాయం జరగాలి. ఆ వీడియోస్ ఏదైనా వాళ్ళు షూట్ చేస్తుంటే వాటిని ఖచ్చితంగా డిలీట్ చేయించాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకున్న అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి మొబైల్ ఫోన్స్ కూడా చెక్ చేసింటే కూడా చెప్తున్నారు. అందులో ఆధారాలు లేకపోవడంతో ఖచ్చితంగా దీనిపైన సివియర్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇందులో ఉన్న విషయాలన్నీ బయట పెట్టేలా చూడాలని కూడా చెప్తున్నారు. గత 3 నెలలకు కూడా ఇదే తంతు కొనసాగుతుంది, కానీ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాకుండా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం ఇప్పటివరకు బయటికి రాలేదని చెప్తున్నారు. ఒకవేళ దీనికి సంబంధించి ఎటువంటి తప్పు జరగకపోతే ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఇందులో ఎవరెవరైతే అనుమానితులు ఉండే దాదాపు 5-6 మందిని కూడా అదుపులో తీసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఇంతమంది ఉన్నారా, లేకపోతే వార్డెన్ ఎక్కడికి వెళ్ళారు, వార్డెన్కి సంబంధించి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో తనకు తెలిసి కూడా ఈ విధంగా జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. సో మొత్తంగా ఇందులో ఉన్న వారందరినీ అయితే అదుపులోకి తీసుకునేట్టు తెలుస్తుంది. మరి ఇంతమంది వాళ్ళు అందులో కారకులు ఉన్నారా, లేకపోతే అక్కడ వాళ్ళు కనిపించి లేకపోతే వెళ్ళిపోవడం కారణంగా ఏ విధంగా జరిగింది అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సుష్మిత.